హాయ్ ఫ్రెండ్స్, మీరు చూసాను విహాన్ డిగ్రీ అప్డేట్స్. చాలామందికి అయితే ఈ డౌట్ అయితే ఉంటుంది. మా మార్కుల లిస్టులు కావాలి, కాలేజ్ అయితే క్లోజ్ చేస్తారు, మేము ఏ విధంగా మార్కుల లిస్ట్ తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ 2012 నుంచి 15 మధ్య మీ డిగ్రీ కంప్లీట్ అయ్యి మీ సబ్జెక్ట్స్ ఉండిపోతే మాత్రం మీరు ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. ఒకరు మీరు యూనివర్సిటీకి వెళ్ళి ఫీజు కట్టి కంప్లీట్ చేద్దామని వాళ్ళ పాత మార్క్ లిస్టులు అయితే అడుగుతున్నారు. కాబట్టి మీరు ఏ విధంగా తీసుకున్నట్టే మాత్రం వీడియో చూడండి. ఫ్రెండ్స్, ఒకవేళ మీ కాలేజ్ అయితే క్లోజ్ చేస్తారనుకోండి, క్లోజ్ చేస్తే మీకు సంబంధించి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్స్ ఉంటాయి, నెక్స్ట్ మార్క్ షీట్స్ ఉంటాయి, కొన్ని సర్టిఫికేట్స్ మీరు అయితే సబ్మిట్ చేస్తారు కదా, అవి ఒక దగ్గర భద్రపరుస్తారు కాలేజీ వాళ్ళకి. మీరు ఒకసారి కాలేజీకి వెళ్ళి సంప్రదించండి. అడిగిన తర్వాత ఏమో యూనివర్సిటీకి వెళ్ళి ఇలా కంప్లీట్ చేసుకోవాలి, మాకు ఏ విధంగా అవకాశం ఉందో దానికి సంబంధించి ఎవరైతే మీ కాలేజీలో ఇచ్చిన మార్క్స్ మేము తీసుకెళ్ళి అక్కడ ఫీజు ఒక ఛానల్ లాంటివి తీసుకుంటే మీరు సబ్జెక్టులు అదే కంప్లీట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అక్కడ ఛాన్స్ లేకపోతే మీరు ఓపెన్ యూనివర్సిటీలో చేయాలనుకుంటే మాత్రం మీరు కూడా ఏవైతే ఉన్నాయో మార్క్ లిస్టులు తీసుకెళ్ళి లాటరల్ ఎంట్రీ ద్వారా యూనివర్సిటీలో మీరైతే డిగ్రీ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు. ఒకవేళ అప్పటికి అవ్వకపోతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంటుంది కదా, మీరు అక్కడికి వెళ్ళి మీ డిగ్రీకి సంబంధించి మార్క్స్ మేమే ఉన్నాయి కదా, అక్కడ సబ్మిట్ చేసి అయితే మీరైతే మిగిలిపోయిన సబ్జెక్టులు అయితే కంప్లీట్ చేసుకునే అవకాశం ఉందా లేదని ఒకసారి అడిగి అయితే మీరైతే కంప్లీట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు సబ్జెక్ట్స్ ఉండిపోతే మాత్రం ఖచ్చితంగా మీరు ఓపెన్ యూనివర్సిటీలో చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ అడ్మిషన్ పొంది మీకు సంబంధించిన ఏవైతే మార్క్స్ మెమోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సబ్మిట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఎందుకంటే మీరు రెగ్యులర్ చేసి మళ్ళీ ఓపెన్లోకి వస్తున్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఏటైతే మార్క్స్ మెమోస్ ఉన్నాయో ఖచ్చితంగా అవి సబ్మిట్ చేస్తే మీకైతే అడ్మిషన్ ఇస్తారు. అడ్మిషన్ ఇచ్చిన తర్వాత ఏమో కంప్లీట్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీ యూనివర్సిటీ వాళ్ళు ఎవరైతే ఇలా ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ ఉండి నెక్స్ట్ పూర్వ విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి సంబంధించి స్పెషల్ ఎగ్జామ్స్ కండక్ట్ అయితే చేస్తారు. అప్పుడేమో చాలామందికి అయితే ఈ డిగ్రీ అయితే కంప్లీట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఏవైతే ఉన్నాయో స్పెషల్ ఎగ్జామ్స్ కోసం అవి అయితే ఉన్నాయో లేవని చెప్పేసి అయితే మీరు ఒకవేళ మీరు ఏ యూనివర్సిటీ, మీ కాలేజ్ యూనివర్సిటీ ఉంటుంది కదా, మీరు ఆ కాలేజ్ యూనివర్సిటీ ఏ యూనివర్సిటీ అయితే అక్కడికి వెళ్ళి ఇలాంటి అవకాశం మాకు ఇస్తారా లేదని ఒకసారి అయితే కనుక్కోండి. ఖచ్చితంగా మీరు 3 సంవత్సరాలు యూజీ ప్రకారం అయితే 3 సంవత్సరాల డిగ్రీ 5 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్పుడు కూడా ఎప్పుడైతే మీరు జనరల్ డిగ్రీ కంప్లీట్ చేయడానికి అవకాశం లేకపోతే మాత్రం మీరు ఇన్ని ప్రయత్నాలు చేసినప్పుడు అవ్వకపోతే మాత్రం కొత్తగా మీరు డిగ్రీలో జాయిన్ అడ్మిషన్ ముందు డిగ్రీ అయితే పూర్తి చేయండి. ఫ్రెండ్స్, ఇదే అయితే మరి దానికి సంబంధించి అయితే డౌట్కి సంబంధించి ఎక్స్ప్లెయిన్ అయితే ఇచ్చాననుకుంటున్నాను. ఎవరికైతే ఈ డౌట్ ఉందో ఖచ్చితంగా క్లియర్ అయ్యింది అనుకోండి, లేకపోతే ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై చేస్తాను. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. నా వీడియో వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.